ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా మనం అందరం నడిపించబడుతున్నాం. విశేషకరమైన దేవుని మాటల ద్వారా మనం ఎంతగానో బ్లెస్ అవుతున్నాం కదండి ప్రతి ఉదయం. మరి ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అనుదినం ప్రభువు మాట్లాడుతూ ఎంతగానో ధైర్యాన్ని మన జీవితాల్లో నింపుతూ ఉన్నారు. మరి ఈ రోజున 33వ రోజు అండి. ఈ 33వ రోజున మరి ఉపవాస ప్రార్థనలో దేవుని కృప మనందరికీ తోడే అంటును గాక. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? 32వ కీర్తనలో 8వ వచనం, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఆమెన్. అద్భుతకరమైన మాటలు కదండి. ఆయన మన పైన దృష్టి ఉంచి చక్కని ఆలోచన చెప్పే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో చూడండి, దేవుడు ఎంత చక్కగా మనల్ని నడిపిస్తున్నారు కదా. ఆయన మరి దృష్టి మన పైన ఉంచే దేవుడై ఉన్నారు. ఆయన బిడ్డలమైన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదండి, తృణీకరించే దేవుడు కాదు. అన్ని విషయాల్లో చక్కగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ వేదనతో ఉన్నో, ఏ బాధతో ఉన్నో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నారు, దిగులు పడకండి, భయపడకండి. నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎందుకు నాకు ఈ జీవితం అన్నట్లుగా ఉన్నారా? ఏం పర్లేదు. ఇదిగో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని సహాయం కనుక మనం కోరితే ఆయన తన బిడ్డలైన మన పైన ఆయన దృష్టి ఉంచి ఆయన చక్కని ఆలోచనలు ఇచ్చి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మనం వెళ్తున్న మార్గాల్లో మన ఆలోచనలు కాదండి, మన నిర్ణయాలు కాదు, మన ఉద్దేశాలు కాదు, దేవుని ఆలోచనలు ఉన్నప్పుడు మనం వెళ్తున్న ప్రతి పనులలో, ప్రతి మార్గాల్లో దేవుని కాపుదల, దేవుని క్షేమము మనతో ఉంటుంది. అందుకనే చూడండి, దేవుని ఆలోచనలు మనకు చెప్పే దేవుడై ఉన్నారు. ఆయన చక్కని రీతిలో మంచి ఆలోచనలు ఇచ్చి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి దేవునిపైన ఆధారపడుతూ ఉన్నావా, లేదా సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు? ఇప్పటికే ఎంతో నష్టాన్ని చూస్తున్నాం కదా. ఆ నష్టం మన జీవితంలో మరి మనం చూసేవారిగా ఉండద్దు. దేవుని ఆలోచన ప్రకారం మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టి మన పైన ఉంచి ఆయన ఆలోచన చెప్పే దేవుడు కనుక దేవుని వైపే మనం చూస్తూ ఆయన పైన ఆనుకొని ప్రార్థించే వారిగా, అటికి పొందుకునే వారిగా మన ముందుము కాక, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి వేదనతో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులతో ఉన్నా రండి దేవుని దగ్గరికి. దేవుడే ఘనమైన కార్యాలు అందరి జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. మన కన్నీళ్లను నాట్యంగా మార్చే దేవుడై ఉన్నారు. ఆయన ప్రత్యేకమైన దృష్టి మన పైన ఉంచి మంచి ఆలోచన చెప్పి చక్కగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మరి అన్ని విషయాల్లో ఎలా ఏంటి అని ఆలోచించడం మానేసి దేవుని పాదాల దగ్గరికి వద్దాం. దీన మనసుతో మరి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మంచి ఆలోచన చెప్పే దేవుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ముందుకు సాగుదామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ఆత్మీయతలోనికి నడిపించాయా, క్షేమాన్ని కలగచేసి ఉన్నాయి అయ్యా. బలమైన మాటలతో ప్రతి దినము మీ మాటలు పట్టుకొని ముందుకు సాగి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించండి. గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా నీ నామాన్ని మహిమపరచాలో సమస్తాన్ని మాకు తెలియచేయండి. సమస్తమైన విషయాల కృప చూపించండి, నడిపించండి, అద్భుతం జరిగించండి. మాకు నీవు తప్ప మాకెవరు లేరు ప్రభా. మీరే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రతి అలవాట్ల నుంచి, పొరపాట్ల నుంచి విడుదల చేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఏది కావాలన్నా మిమ్మల్ని అడిగి పొందుకునే ప్రభా వారిగా మీ ముందుముగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా. సహాయం చేయండి. మొదటిగా మీకు స్థానం ఇచ్చే వారికి ఉంటే కృపను దయచేయండి అయ్యా. ఇదిగోండి, యేసు నామములో ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన అయ్యా విజయము దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మా ప్రియులందరినీ ఉదయకాల సమయంలో నడిపించమని వేడుకున్న మంచి ఆలోచన దయచండి. చక్కని ఆలోచనతో ముందుకు సాగుదురుగాక. ప్రతి చెడుని మీరు తొలగించండి అయ్యా. ఇదిగోండి, నీ కనుదృష్టి అందరిపైన ఉంచమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారు అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించండి. సేవకుని మీరు జ్ఞాపకం చేసుకొని 33వ ఉపవాసం రోజులోనికి అయ్యా ప్రభా, ఇదిగోండి
33వ ప్రభా రోజులోనికి, ఉపవాస దినములోనికి నీ కుమారుడు నడిపించబడి ఉన్నారు. అయా ఇదిగోండి క్షేమం కలుగును గాక, మంచి ఆరోగ్యాన్ని, కృపను దయచేయండి, వర్ధలింపచేయండి. అలాగే చేసిన ప్రతి పనులలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించబడను గాక. అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.